Countdown. Set. Altitude is 107. Altitude is 167. Altitude is 200. Altitude is 252. Altitude is 270. Single strength is 19. Altitude is 596 feet. Altitude is 639 feet. Altitude is 688 feet. Altitude is 749 feet. Battery level system health is 4.1 volts. And system ground station tracking health is 3.9. Altitude. ఇందులో మొత్తం 22 మంది స్టూడెంట్స్ రాత్రి బౌళ్ళు వాళ్ళు చాలా కష్టపడి ప్రతిదీ నేర్చుకుని మేము చెప్పినట్టుగా చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళకి తెలియనివి తెలిసినవి అన్నీ కూడా ఒక పార్ట్లో కన్సాలిడేట్ చేసి ఈరోజు మీరు చూస్తున్న అద్భుతాన్ని వాళ్ళు లాంచ్ చేశారండి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మొత్తంలో స్టూడెంట్స్ అందరూ 21 మంది ఈసీఈ గాను ఒక మెకానికల్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉందండి. వీటన్నిటిలోనూ ప్రతి స్టూడెంట్ కూడాను డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నా కూడాను ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ మళ్ళీ ప్రత్యేకంగా నేర్చుకుని హ్యామ్ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళు సర్టిఫై అయ్యి అందులో బేసిక్స్ని అందులో డిజైన్ పారామీటర్స్ని ప్రతిదాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు సొంతంగా డిజైన్ చేసిన యాంటెనాస్తో వాళ్ళు సొంతంగా డిజైన్ చేసిన ట్రాన్సీవర్ మాడ్యూల్స్తో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి మానిటర్లో కనిపించే సాఫ్ట్వేర్ని కూడా వాళ్ళే డిజైన్ చేసుకొని కంప్లీట్ ఈ బెలూన్ సాట్ లాంచ్ కోసం కష్టపడ్డారండి. దిస్ ఈజ్ ఆల్ ద సక్సెస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ యాజ్ ఎ టీమ్ వర్క్. థ్యాంక్ యూ అండి. శాటిలైట్ లాంచ్కి అయితే మేము ప్లాన్ చేయలేదండి. కాకపోతే గత 12 ఏళ్లుగా నేను కానీ శరత్ గారు కానీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీల్డ్లోనే వేరియస్ ప్రాజెక్ట్స్ మన శాటిలైట్ లింక్ స్టడీస్ ప్రత్యేకంగా రెయిన్ పారామీటర్స్ మీద కూడా వర్క్ చేసి ఉన్నామండి. టీం అందరి తరఫున చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు ఇవాళ మినీ శ్రీహరికోట మా కేఎల్యూ క్యాంపస్లోనే ఉందా అనిపించేలాగా ఉండింది. చంద్రయాన్ 2లో కూడా మా ఓల్డ్ స్టూడెంట్ ఒక లేడీ వర్క్ చేసింది. అండ్ రేపొద్దున ఫ్యూచర్ ఇస్రోలో మా స్టూడెంట్స్ అందరూ కనిపిస్తారని నేను ఆశిస్తూ ఇవాళ వర్క్ చేసిన టీం అందరికీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. శరత్ సార్, కావ్య మేడంకి చాలా థ్యాంక్స్. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత మోటివేట్ చేసి ఒక బెలూన్ సెట్ని ఇప్పుడు మేమందరం మా 22 మెంబర్స్ లాంచ్ చేశాము. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ మేము ఇండిజినస్గా తయారు చేశాము. మోరోవర్ ఇది మనకి అట్మాస్ఫియరిక్ పారామీటర్స్ మొత్తాన్ని మెజర్ చేసి మనకి సెకండ్ టు సెకండ్ గ్రౌండ్ స్టేషన్స్కి ఎప్పటికప్పుడు రిసీవ్ అవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క టీం మెంబరు వచ్చి మనకి క్రిటికలే. ఎందుకంటే ఏ టీం మెంబరు ఆ పాత్రలోకి వెళ్ళి వాళ్ళు మోరోవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ని వాళ్ళు స్టడీ చేసి ఒక బేసిక్ మోడల్గా ఒక ఇండిజినస్ టెక్నాలజీతో మేము ఓవరాల్ కాంపోనెంట్స్ అన్ని మేము తయారు చేసుకొని ఇది ఒక బెలూన్ సెట్ని లాంచ్ చేసాం. A very good morning to each and everybody. I am Vinita, currently in my 3rd year of Electronics and Communication program at KL University. I'm so delighted and honored to be a part of this satellite project. From last 6 months, we are working rigorously on this, and it gave me an opportunity to acquire various technical knowledge. So initially I started my journey with understanding PCB principles, which is a crucial in making a satellite. So I contributed to this by understanding the PCB principles and layouts and software utilized and each and everything about the PCB. Moreover, I had a responsibility of meticulously documenting the entire satellite of CubeSat of అందరికి నమస్కారం. నా పేరు రౌఫ్. నేను ప్రస్తుతానికి బీటెక్ చదువుతాను కేఎల్ యూనివర్సిటీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అయితే నా పని వచ్చి యాంటీనాస్ డిజైన్ చేయడం, అసెంబుల్ చేయడం. మీరు చూస్తున్నట్టు అక్కడ ఈ యాంటీనాస్ అక్కడ మన కేఎల్ యూనివర్సిటీలో కూడా వేరే బ్లాక్స్కి వేరే యాంటీనాస్ పెట్టాం. సార్ చెప్పినట్టు 7 మెగాహెడ్స్ నుండి గిగాహెడ్స్ దాకా ఏ యాంటీనాస్ అవసరమో ప్రతి యాంటీనాస్ మేము ముందు టెస్ట్ చేసి మేము అసెంబుల్ చేసి దాన్ని ఫస్ట్ మనం అసెంబుల్ చేయకముందే మన సొంత యాంటీనాస్ మేము డిజైన్ చేసుకొని వాటిని టెస్ట్ చేసి అవి సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే మనం వేరే యాంటీనాస్ డిజైన్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్ చేసి
ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాం ప్రతి యాంటీనాస్. సో ఈ యాంటీనాస్ వల్ల ఒక్కొక్క యాంటీనా ఒక్కొక్క గ్రౌండ్ స్టేషన్ అనమాట ఇక్కడ.